హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్కి అయితే చేరుకుంది. సో రేపటి నుంచి మనకి ప్లే ఆఫ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో అయితే ఈ ప్లే ఆఫ్స్కి వచ్చిన టీమ్స్లో ఏ టీం కప్పు కొట్టే ఛాన్స్ ఉంది అండ్ ఈ సీజన్లో ఏ టీమ్స్ ఫైనల్స్ ఆడే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాము అన్నీ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంకా ముందుగా ప్లే ఆఫ్స్కి వచ్చిన 4 టీమ్స్ ఏవి అంటే ఆర్సీబీ, గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ రాజస్థాన్ రాయల్స్. సో ఈ 4 టీమ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వచ్చిన 4 టీమ్స్ కేవలం ఒక్కొక్క కప్పు కొట్టినాయి. ఆర్సీబీనేమో లాస్ట్ సీజన్ కప్పు కొట్టారు ఆర్సీబీ వాళ్ళు, అండ్ గుజరాత్ వాళ్ళేమో 2022లో కప్పు కొట్టారు. దాంతోపాటు మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళేమో 2016లో కప్పు కొట్టారు. అలాగే రాజస్థాన్ వాళ్ళు ఐపీఎల్ స్టార్ట్ అయిన ఫస్ట్ సీజన్లోనే వాళ్ళైతే ట్రోఫీని లిఫ్ట్ చేయటం అయితే జరిగింది. సో ఇదే స్పెషాలిటీ అనమాట. వచ్చిన 4 టీమ్స్ దే ఆర్ వన్ టైమ్ ఛాంపియన్స్ అనమాట. సో ఒక్కొక్కసారి కప్ అయితే ఎత్తారు. సో మరి రెండోసారి విజేత ఎవరు అనేది ఇక మాట్లాడుకుందాము. సో ఇంకా మనకి ఫస్ట్ క్వాలిఫైర్ 1 వచ్చేసి ఆర్సీబీ జీటీ మధ్య జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే నాకు ఆర్సీబీ గెలిచిద్ది అనిపిస్తుంది. అండ్ ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేటర్ జరిగిద్ది. ఆ ఎలిమినేటర్లో రాజస్థాన్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ కదా. సో అది హైదరాబాద్ గెలిచిద్ది అనిపిస్తుంది. అది అయిపోయాక హైదరాబాద్ గుజరాత్ ఆడతారు అండ్ హైదరాబాద్ గెలిచిద్ది. ఫైనల్స్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగిద్దని నాకైతే అనిపిస్తుంది. సో ఈ సీజన్ కప్పు ఎవరు కొడతారు అని నన్ను అడిగితే నాకెందుకో ఇట్స్ ఆర్సీబీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్సీబీ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది అండ్ కోహ్లీ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ ఆర్సీబీ కప్పు కొడితే ఒక రికార్డ్ అయితే క్రియేట్ అయ్యిద్ది అనమాట. అదేంటంటే కంటిన్యూస్గా సెకండ్ టైం కూడా కప్పు కొట్టిన టీం ఆర్సీబీ ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేసిద్ది. సో ఇదనమాట నా ప్రెడిక్షన్ అయితే ఇది. సో దట్స్ ఇట్ గైస్. అండ్ మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్.